బాగుందండి. అన్నగారు అంటే చాలా ఇష్టం. నేను కూడా సిపిఎం పార్టీ చేయబట్టి సినిమా చాలా బాగా చూసాను, చాలా ఎంజాయ్ చేశాను, చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు అయితే రావట్లేవు. సత్య గారు ఇలా చేశారని వచ్చాను. సినిమా అయితే చాలా బాగుంది సార్. వ్యవసాయదారులకు సపోర్ట్ అయితే చాలా దక్కింది. ఇది ఒకసారి మామ్నాడ్ డిస్టిక్ లో కూడా వేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కొడంగల్ లగచర్లలో ఇదే గొడవ జరుగుతుంది, సేమ్ టు సేమ్. ఫార్మా కంపెనీ పడరాదని వ్యవసాయదారులు చాలా బాధపడుతున్నారు. అది గోస్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ మూవీ ఆల్మోస్ట్ అందరు చూసి అందరిలో ఇంకా విజయం బాగా రావాలని కోరుకుంటున్నాను. మూవీ అయితే చాలా బాగుంది. పేద ప్రజల వాళ్ళు ఇది చాలా చూసి ఇంకా వాళ్ళలో ధైర్యం రావాలని కోరుకుంటున్నారు పోరాటం చేయడానికి. ఓకే, అనే సినిమా అని సూపర్ హిట్ అవుతుంది అని కోరుకుంటున్నా. పక్కా సూపర్ హిట్ అవుతుంది. బాగుందయ్యా, ప్రజల కోసమా ఆలోచించి ఇట్లాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటాము. ప్రజలకి ఇంకా మేలు జరగాలని అనుకుంటాను. చూసా ఉప్పు సత్యాగ్రహం, ఆయన పేరు ఉప్పు సత్యాగ్రహం సత్యాగారని. సో ఆయన కోసం ఈ సినిమా తీసినట్టుగా చూపించారు. పెద్దరన్న ఈ సినిమాలో మంచి హైలైట్ అండి. కథా స్క్రీన్ పే నిర్మాత దర్శకత్వం మీ సత్యారెడ్డి గారు. పేర్లు సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం ప్రతి ఒక్కరు చూడగల చిత్రం. ఇది ఒక చరిత్రమయ్యా ఈ సినిమా కాదు. తెలంగాణ ఉద్యమ కళాకారులుగా గద్దరన్న దళంగా మేము విశాఖ ఉక్కు ఆంధ్రులకు ఒక్కరికే కాదు తెలుగు ప్రజల హక్కు అని చెప్పి ప్రజలకు సంబంధించిన ప్రజలకే ఉంచాలని చెప్పి నల్లమల్లలో యురేనియం అయినా సరే, కర్నూలులో ఉన్నటువంటి యురేనియం అయినా సరే, అడుగులతో సహజ వనరులను బహుళ జాతుల కంపెనీలకు అప్పచెప్పొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, కొండలు పగులేసినాం పండలను పిండినాం, కొండలు పగులేసినాం పండలను కొండలు పగలేసినాం పండలను పిండినాం, కొండలు పగలేసినాం పండలను మానెత్తురే కంకరగా ప్రాజెక్టులు కట్టినాం, మానెత్తురే కంకరగా ప్రాజెక్టులు కట్టినాం, మానెత్తురే కంకరగా ప్రాజెక్టులు కట్టినాం, మానెత్తురే సమయవడిదిరా సిరియవడిదిరా తగడు తోడు తోహమే తగడు తోడు తోహమే. చాలా మందికి ఉద్యమాలంటే ఏంటి అనేది కూడా తెలియకుండా బతుకుతున్నాం ఈ సమాజంలో. ఈ సినిమా చూసిన తర్వాత పుట్టిన పిల్లాడి నుంచి చచ్చిపోయే ముసలితాత వరకు ప్రతి ఒక్కరూ, ఎందుకంటే చాలా మంది ఉద్యమకారులు ప్రాణాలు పణంగా పెట్టి సంపాదిస్తున్న ఆస్తి ఇదంతా. కానీ ఎవరో ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉంటాయా ఉండవా, చాలా మంది చాలా బాధలు పడుతున్నారు. గవర్నమెంట్ కావచ్చు, లేకుంటే చాలా మంది పెద్దలు కూడా ఆలోచించట్లేదు వీళ్ళ గురించి. చాలా మంది రైతుల కష్టాలు చాలా అంటే చాలా కనిపించట్లేదు ఎవరికి. బట్ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మాలాంటి ఏదో జాబ్ చేసుకున్నావా, డబ్బులు వచ్చాయా, బతికేస్తున్నామా అని బతికే ప్రతి ఒక్కరికి మీరు ఒక గొప్ప సినిమాని చూపించారు. చాలా అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. ఆయన పాటలను విని చాలా మంది ఉద్వేగానికి లోనవుతాం, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం మేమంతా. బట్ ఆయన మన మధ్య లేరు. బట్ ఈ సినిమాతో ప్రతి ఒక్కరు చూపించారు ఆయన ఇంకా సజీవంగా, ఆయన పాట బతికున్నన్ని రోజులు సజీవంగా బతికుంటాడు అని చూపించారు. నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి. ఎగ్జాక్ట్ గా ఆయన ఏదైతే చెప్పాడో మేమందరం నిజంగా దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకెళ్తామని మీ అందరికి మాటిస్తున్నాను. చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం అండి. ఆయన కడుపున మీరు పుట్టారు, మాలాంటి వాళ్ళకి ఆ అదృష్టం దక్కలేదు. నిజంగా మేము చాలా అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. సో దయచేసి